మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెబల్ స్టార్ ప్రభాస్ సొంతూరు మొగల్తూరులలో సలార్ సందడి. మిస్సింగ్ మొబైల్ ఫోన్లపై రాజేంద్రనగర్ డీసీపీ సమావేశం. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసినందుకు ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే సాలూరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి తండ్రి ఆశయాలనే ఊపిరిగా భావిస్తూ అనునిత్యం ప్రజల కోసం పరితపిస్తూ పరిపాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచి తండ్రిని మించిన తనయుడుగా ప్రజల మన్ననలను అందుకుంటూ ముందుకు సాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు సేవా కార్యక్రమాలు, నిరుపేదలకు ముసలి వాళ్లకి దుప్పట్లు, మహిళలకు చీరల పంపిణీ, పురుషులకు టవల్స్, లుంగి, దుప్పట్లు, గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ, జలజీవన్ పూర్ చిల్డ్రన్ హోంలో చిన్న పిల్లలకు భోజనాలు పెట్టడం జరిగింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. తెలుగు మాట్లాడే మన రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి. ఇంగ్లీష్ మాట్లాడితే భారతదేశం ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచం ఎక్కడైనా సరే 200 దేశాలు ఎక్కడైనా మీరు ఉద్యోగం సంపాదించుకోవచ్చు. మీరు ప్రతిభ పాఠాల వల్ల ఏదైనా సంపాదించుకోవచ్చు. అందుకే ఆంగ్ల విద్యను ప్రోత్సహిస్తున్న జగన్ అన్న అది చెప్తుందంటే అదే. ఈరోజు జగన్ పుట్టినరోజు సందర్భంగా అనుకోవచ్చు, 8వ తరగతి పిల్లల కోసం అనుకోవచ్చు, ట్యాబులు ఇస్తున్నాం. ఇదే ట్యాబులు ఇస్తుంటే మన ఏం రాత రాసిన అందరూ చూస్తున్నారు. ఆ ట్యాబుల్లోని పోర్నోగ్రఫీ చూస్తున్నారని రాశారు. పోర్నోగ్రఫీ అంటే సెక్స్ మీడియాని చూస్తున్నారని. ఆ పిల్లలకి ఏమైనా పరిజ్ఞానం ఉంటుందా? మనం సీల్ కూడా చేస్తున్నాం. దాంట్లో అవకాశం కూడా ఇవ్వడం లేదు. అయినప్పటికీ కూడా పేద పిల్లలు బాగుండకూడదు, దళితుల పిల్లలు బాగుండకూడదు, గిరిజన పిల్లలు బాగుండకూడదు, బీసీ పిల్లలు బాగుండకూడదు. అగ్రవర్ణ పేదల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా జగన్ చదివిస్తున్నారు. ఈ బీసీ అంటాం. వాళ్ళు కూడా బాగుండకూడదనే ఆలోచనతోనే పత్రికలు కావచ్చు, టీవీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ వారు కాబట్టి ఇతర పార్టీలు ఇష్టపడిన వ్యవస్థలతో కూడా మాట్లాడుతున్నారు. అది సాంప్రదాయమైన అనుకోండి. వారికి పిల్లలు ఉన్నారు కదా, వారికి మనవలు ఉన్నారు కదా, మరి మీ పిల్లలు కూడా ట్యాబ్లెట్ చూస్తున్నారు కదా, మరి మా పిల్లలకి ఇస్తే మీకేంటి బాధ అంటారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తున్నారు. 15,000 రూపాయలు ట్యాబ్ ఉచితంగా ఇస్తున్నారు. అది బయట చూసి కట్టడితో కలుపుకుంటే 33,000 రూపాయలు అవుతుంది బజారు. నా మేనల్ని మేనపడలకి నేను చదువునే ఆస్తిగా ఇస్తాను. ఆ చదువు కోసం ఎంత ఖర్చు పెడతాను, దేనికి వెనుకంజ వెయ్యాను అంటారు జగన్ గారు. అటువంటి జగన్ గారి గురించి చూడండి, మరొకసారి మీరు ఆలోచించండి. అలాగే ఆరోగ్య విషయం కూడా, ఆరోగ్య విషయంలో ఆరోగ్యశ్రీ ఉంది. 3,257 జబ్బులకు ఉచితంగా మీరు వైద్యం చేయించుకోవచ్చు. పైసలు ఖర్చు పెట్టక్కర్లేదు. 25 లక్షల రూపాయలు ధనిక రాష్ట్రం అని చెప్పుకొని తెలంగాణలో మొన్న 10 లక్షలు ఇచ్చారు ఆరోగ్యశ్రీ కోసం. మనకి 25 లక్షలు. మన కుటుంబం అంతా కూడా ఆరోగ్యశ్రీ చేసుకోవచ్చు, పైసా ఖర్చు పెట్టకుండా. ఒకప్పుడు మన అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలకొట్టి వారిపై చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ సెంటర్లకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతూ శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్, 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి, శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు గౌరవ అధ్యక్షులు టి రాజేశ్వరి, అధ్యక్షులు క్రే ప్రమీళాదేవి, శ్రీకాకుళం ప్రాజెక్టు నాయకులు డి ఇందుమతి, సిహెచ్ అరుణ, బి సరస్వతీదేవి, ఈ అప్పల నరసమ్మ, స్రవంతి, మల్లేశ్వరి, పుష్పలత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె 10వ రోజుకు చేరింది. ఈ సమ్మె సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులందరూ సెంటర్ క్లోజ్ చేసి ఈరోజు సమ్మెబాటు పట్టడం జరిగింది. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. అయితే ఈలోగా అంగన్వాడీ సెంటర్లు బలవంతంగా తెరిపించాలని చెప్పేసి అనేక రకాల పద్ధతులతో ఇబ్బంది పెట్టి గుర్తు చేస్తే ఈరోజు ఎవరు అంగన్వాడీ సెంటర్లు తెరవలేదని చెప్పేసి సచివాలయ సిబ్బంది చేత, వాలంటీర్స్ చేత, అలాగే వెలుగు ఉద్యోగుల చేత అనేక రకాలుగా సెంటర్స్ తెరిపిస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగులు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి తాళాలు పగలగొట్టి
ఈరోజు మా అంగన్వాడీ సెంటర్కి రక్షణ లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. కాబట్టి మా అంగన్వాడీ కేంద్రాలన్నిటికీ కూడా రక్షణ కల్పించాల్సిందిగా శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇందిరాగాంధీ జంక్షన్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ దువ్వాడ వాణి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంయుక్తంగా జగనన్న జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇన్ఛార్జ్ దువ్వాడ వాణి స్వగృహం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి తదనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా జగనన్న జన్మదినం సందర్భంగా కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నందిగామ మండల వైసీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలకు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి హాజరై ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో టెక్కలిలో నిర్వహించిన వేడుకలతో పోలిస్తే నందిగాం తిలక్ ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకలలో టెక్కలి కేడర్ అంతా ప్రత్యక్షమవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో తిలక్ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరియు జగనన్నకు కేకును కట్ చేసి పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా స్థానిక బీసీ వసతి గృహంలో విద్యార్థులకు రగ్గులు పంపిణీ కార్యక్రమం చేశారు. Happy birthday to you, Jagan. Happy birthday to you, Jagan. అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా వేదిక పిలుపు మేరకు లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ డిసెంబర్ 12 నుండి చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజు కొనసాగింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు బూర్జా వద్ద నాగావళి నదిలో మానవహారం నిర్వహించారు. డీసీపీ రాజేంద్ర నగర్, అత్తాపూర్, ఆర్ నగర్, ఎంపల్లి ఎస్హెచ్ఓలతో కలిసి మిస్సింగ్ మొబైల్ ఫోన్లపై రాజేంద్ర నగర్ డీసీపీ సమావేశం నిర్వహించారు. సిఈఐఆర్ యాప్ నుండి 50 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి రాజేంద్ర నగర్ డివిజన్లోని పిటిషనర్లకు అందజేశారు. గత కొన్ని రోజుల క్రితం సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి వారి ఫోన్లను ఇవ్వటం జరిగింది. జనరల్గా మీ అందరికీ తెలిసి ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు, లేకపోతే మా కేసు రిజిస్టర్ కాలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు, మాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేవి కదా. సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ టెలికాం ద్వారా ఒకటి మనకు సిఈఐఆర్ యాప్ అని ఒకటి పెట్టారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అనేది మనం ఎవరైనా కానీ ఇప్పుడు పిటిషనర్గా ఎవరైతే ఉంటారో పర్సన్ అతని మొబైల్ పోయి ఉంటుంది, లాస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా కూడా మిస్ప్లేస్ అయి ఉండొచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో అతను ఇమీడియట్గా కంప్లైంట్ సిఐఆర్ యాప్కి పోయి ఫిలప్ చేస్తే అందులో అతని ఐఎంఈ నెంబరు, ఫోన్ మోడలు, అతని కాంటాక్ట్ నెంబరు ఇవి షేర్ చేస్తే ఆటోమేటిక్ మొబైల్స్ అవి కన్సర్న్ ఎక్కడ పోయినాయి ఆ ప్లేసు అవి చెప్తే ఆటోమేటిక్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఆ మొబైల్స్ డేటా ఇమీడియట్గా ప్రొవైడ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మనం ట్రాక్ చేసి వాటిని పట్టుకోవడం జరుగుతూ ఉంది. అవి షాప్లో అమ్మనియండి, ఆపరేషన్కి వచ్చినాయి అంటే మనకు ఆటోమేటిక్ ఐడెంటిఫై అయ్యి దొరుకుతూ ఉంటాయి. సో ఇది ఈ ప్రాసెస్ ద్వారా చాలామంది పిటిషనర్స్కు హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు పోయిన ఫోన్లు మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం, కోర్టు ప్రొసీజర్ కూడా ఏం లేదు దీంట్లో. సో డైరెక్ట్ మనం పోలీస్ స్టేషన్లో రికవర్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫోన్లను మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు మనకు ఈ యాప్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత రాజేంద్ర డివిజన్లోనే 200 ఫోన్లు మనం రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పెసిఫిక్గా అంటే కొద్దిగా పబ్లిక్ కూడా తెలవాలి, ఈ యాప్ ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడైనా మొబైల్ లాస్ అయినప్పుడు ఎవరికి పోలీస్ స్టేషన్కి పోవాలి, దరఖాస్తు ఇవ్వాలి, ప్రొసీజర్ అవసరం లేదు. ఇందులో యాప్లో పడేస్తే ఆటోమేటిక్ అందులో ఉన్న పర్టికులర్స్ ఫిలప్ చేస్తే మీకు ఇంటికే. రెబల్ స్టార్ ప్రభాస్ సొంతూరు నరసాపురం మొగల్తూరులో సలార్ సందడి నెలకొంది. అర్ధరాత్రి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్ల వద్ద రచ్చరచ్చ చేశారు. నరసాపురం స్వగ్రామం మొగల్తూరులో భారీ కేక్ కట్ చేసి అభిమానులు బైక్ ర్యాలీ చేశారు. ఇటు నరసాపురంలో కూడా అభిమానులు కేక్ కట్ చేసి థియేటర్ల వద్ద సందడి చేశారు. 6 సంవత్సరాల తర్వాత తమ హీరో సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల్లో జోష్ నెలకొంది.
దత్తిరాజేరు మండలం ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాదం, 1,00,000 రూపాయల మేర ఆస్తి నష్టం. సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో భయాందోళనలో స్థానికులు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితుడు కలిశెట్టి ఆదినారాయణ. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నగర అందానికి గండి కొడుతున్న వాల్ పోస్టర్లు, స్టిక్కర్లను నిరోధించడంలో మున్సిపల్ పోలీస్ శాఖలు విఫలమవుతున్నాయి. నగరంలో ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు అతికించి ప్రజాప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు. యజమానుల అనుమతి లేకుండా అలా అతికించడం చట్టరీత్యా నేరం. అయినా కొన్ని వాణిజ్య సంస్థలు తమ ప్రచారం కోసం ఇలాంటి చౌకబారు చర్యలకు ఒడిగడుతున్నాయి. ముఖ్యంగా సెప్టిక్ క్లీనింగ్ వ్యాన్ యజమానులు కాలనీలను నింపేస్తున్నారు. చెదల మందు, కార్గో సంస్థల తర్వాత స్థానాల్లో నిలుస్తున్నాయి. అలాగే మరికొన్ని సంస్థల వారు కూడా తమ ప్రచారం కోసం ఈ స్టిక్కర్ల, బోర్డుల పద్ధతిని అనుసరిస్తున్నారు. పోటాపోటీగా ప్రహరీ గోడలు, టెలిఫోన్, ఎలక్ట్రికల్ పోల్స్పై ఇష్టానుసారంగా అతికించేస్తున్నారు. అనుమతి లేకుండా అతికించడంపై ఇంటి యజమానులు రుసరుసలాడుతున్నారు. ఆ స్టిక్కర్లను తీసివేస్తున్నా గోడకు ఉండే సున్నం కూడా పెచ్చులుగా ఊడిపోవడంతో లబోదిబోమంటున్నారు. తిరిగి పెయింటింగ్ వేయించుకోవడానికి వేలాది రూపాయలు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితులపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోవడంతో మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ పోలీసులు సంయుక్తంగా చర్యలు తీసుకుని నగర అందాన్ని, ప్రజల ఆస్తులను పరిరక్షించవలసిందిగా శ్రీకాకుళం జిల్లా ప్రజా సమస్య వేదిక అధ్యక్షులు బివి రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ టీడీపీ వాళ్లు నిర్వహిస్తున్న బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా వ్యక్తిగత ఓటీపీని ప్రజల నుంచి సేకరించడం తప్పు అని ఖండించారు. అలాగే పథకాల్లో భాగంగా ముందుగా ప్రజలను మీకు ఇంత అమౌంట్ వస్తుందని ఓటర్లను ప్రభావితం చేయటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు డాక్టర్ కారుమూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ఆరుమల్లి రాధాకృష్ణ గారు ఒక అవాస్తవమైన విధంగా మాట్లాడి ఒక అవాస్తవం మాట్లాడటం జరిగింది ప్రెస్ మీట్లో. దానికి సంబంధించి ఇవాళ మేము వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఆయన చెప్తున్నారు, అలాగే చూసాం మేము పేపర్లో కూడా ఆయన స్టేట్మెంట్ చూడటం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ప్రతి రాజకీయ పార్టీకి కూడా ప్రచారం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. గతంలో పత్రికలుండి అయ్యే ప్రధాన పాత్ర పోషించి, తర్వాత బ్యానర్లుండి, తర్వాత ఏమో కరపత్రాలుండి, ఇన్ని విధాలుగా ఉండేది. అప్పుడు ఎవరు ఏ పార్టీ ఏం చేసుకున్నా సరే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత, సెల్ ఫోన్ అంటూ ఒకటి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఈ రోజున ప్రతి వ్యక్తికి సంబంధించిన, ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రతి వాళ్ళు సెల్ ఫోన్, ఆ టెక్నాలజీ ఉండటం వల్ల ఆ సెల్ ఫోన్లోనే ఉంటుంది ప్రతిదీని. ఇవాళ మనం చూస్తున్నాం, సెల్ ఫోన్లో కూడా ప్రచారం చేసుకోవచ్చు. కరపత్రాలు ఇవాళ బ్రోచర్స్ ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం, వాళ్ళు ఇస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. దానికి ఎవరికి అభ్యంతరం లేదు. సెల్ ఫోన్లో కూడా వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, మామూలు మెసేజ్లు ఉన్నాయి, మామూలుగా ఇంకా రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ చేసుకోవచ్చు. అవన్నీ ఎవరో అభ్యంతరం పెడతలేదు, ఏమీ చేయట్లేదు. కాకపోతే ఓటీపీ అన్నది మీకు తెలుసు, మాకు తెలిసిన విషయమే. ఓటీపీ చెప్పండి, సిసివి నెంబర్ చెప్పండి అని చెప్పి అమాయకులైన ప్రజల నుంచి సెల్ ఫోన్లోంచి తెప్పించుకుని ఓటీపీ తెప్పించుకుని ఏ విధంగా ఈ రోజున మోసాలు జరుగుతున్నాయి. రోజు పేపర్లో చూస్తున్నాం, ఎవరికో ఫోన్ చేస్తున్నారు, ఏదో మీకు బ్యాంక్ అకౌంట్లో అది ఉందో, లేకపోతే మీకు గిఫ్ట్ వచ్చిందో, లేకపోతే మీకు ఇది చేస్తున్నాం, మీ ఓటీపీ చెప్పండి అంటాం. ఆ ఓటీపీ చెప్పంగానే అతని సెల్ ఫోన్కి సంబంధించి ఏమున్నాయో అన్నీ కూడా సమాచారం అవనండి, బ్యాంకులో ఉన్న డబ్బులు అవనండి, నగదంతా కూడా తస్కరించబడుతుంది. అది ప్రతిరోజు అందరికీ తెలిసిన విషయం. ఇవాళ సెల్ ఫోన్ వాడుతున్న ప్రతిదీ అందరికీ తెలిసిన విషయం. ఇవాళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పట్లేదు. అది రూల్కి విరుద్ధం. అది ఓటీపీ అడగడం అన్నది, ఓటీపీ చెప్పడం అన్నది రూల్కి విరుద్ధం. మీరు మెసేజ్లు పెట్టుకోండి, వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, మామూలు మెసేజ్లు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఓటీపీ అన్నది మీరు పోలీసు వారు అభ్యంతరం చెప్తున్నారు. ఇప్పుడు రూలింగ్ పార్టీ మేము ఉన్నాం, మా నాయకులు ఉన్నారు, మీరు ఓటీపీ మీ కార్యకర్తలు అడుగుతుంటే వచ్చి పలానా వాళ్ళు ఓటీపీ అడుగుతున్నారండి, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు. అలా చెప్తుంటే మా కార్యకర్తలు, మా నాయకులు ఏం చెప్తున్నారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి, ఈ ఓటింగ్ సరళి గురించి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఓటీపీ వల్ల ఎంత ఇబ్బంది అన్నది మీకు తెలీదా?
మేము దాన్ని ఖండిస్తున్నాం. మీరు మాట్లాడే తీరు కూడా బాగోలేదు. ఏకవచనంతో రెడ్ బుక్ మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా లోకేష్ అక్కడ రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాడు, ఇక్కడ మీకు మేము నోట్ చేసుకుంటాం. అధికారం శాశ్వతం కాదు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్థానిక క్రిస్టియన్స్ పాలెం నందు చీమకుర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ విద్యుత్ ప్రభను నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏఎంసీ చైర్మన్ మరియు అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మారం వెంకారెడ్డి పాల్గొన్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి రాబోయే ఎలక్షన్లో మరలా ముఖ్యమంత్రిగా గెలుపొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకి డబ్బు లేకపోతే ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా ఎంత ఖర్చైనా చూడాలనే ఉద్దేశంతో ఈ వారంలోనే ఒక వారం క్రితమే ప్రకటించాడు. 25 లక్షల వరకు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షలు ప్రకటించడం జరిగింది. ఎవరికైనా ఏదైనా జబ్బు వస్తే 25 లక్షలు అయినా సరే ప్రభుత్వమే భరాయించే విధంగా ఒక బృహత్తరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే దాన్ని కొనసాగించే దానికి మన ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు, అంతకు మించి అన్నట్టుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని మన పాటిబండ్ల గంగయ్య గారు ఈ దాదాపు 15 ఏళ్ల నుంచి ఇక్కడ ప్రభను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని కష్ట నష్టాలకైనా నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నాడు. మార్కాపురంలోని వాసవి విద్యానికేతన్ నందు శ్రీనివాస్ రామానుజన్ 136వ జయంతిని పురస్కరించుకొని నేషనల్ మ్యాథమెటిక్స్ డే జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం అంగరంగ వైభవంగా డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ కె రంగయ్య మరియు ఏఓ కె రంజిత్ కుమార్ల ఆధ్వర్యంలో జరిగింది. పిల్లలు ఖాళీ సమయాలలో ఏదో ఒక విషయం అవగాహన చేసుకోవాలని, సమయాన్ని వృధా చేయరాదని ప్రిన్సిపల్ కె రంగయ్య తెలిపారు. విద్యార్థులు ఎంతో హుషారుగా ప్రాజెక్టులు తయారు చేశారు. డ్యాన్సులు, గణితం మీద స్కిట్లు, సులభంగా లెక్కలు ఏ విధంగా చేయాలి, ఫార్ములాలు అన్నిటి మీద చక్కగా వివరించి అవగాహన కల్పించారు. ఇంత అద్భుత కార్యక్రమం జరగడానికి తోడ్పడిన ఉపాధ్యాయులకు కె రంగయ్య కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో ఈరోజు వాసవి విద్యానికేతన్లో నేషనల్ మ్యాథమెటికల్ డే సెలబ్రేషన్ను వాసవి విద్యానికేతన్ విద్యార్థులు అత్యంత ఘనంగా, వైభవంగా అనేక ప్రాజెక్టులతోటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు. అలాగే శ్రీనివాస రామానుజన్ 130వ జయంతిని పురస్కరించుకొని ఆయన ఆవిష్కరించిన సిద్ధాంతాలను అన్నింటిని కూడా ఈరోజు ప్రదర్శించడం జరిగింది. అలాగే ప్రపంచంలో రామానుజన్ చేసినటువంటి సేవలు, భారతదేశంలో ఆయన అందించినటువంటి అనేక సూత్రాలను ఈరోజు విద్యార్థుల్లో అనేక ఆలోచనలకు అది ఒక ప్రతీకగా మారింది. అందులో భాగంగా ఆయన పుట్టినరోజును మ్యాథమెటికల్ గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకునేందుకు ప్రభుత్వం వారు 2012లో ఈ కార్యక్రమాన్ని ఆయన పేరిట నిర్వహించారు. అదే రోజు నుంచి కూడా ప్రతి పాఠశాలలో గణిత దినోత్సవం రోజు విద్యార్థులందరూ ప్రాజెక్టులు, మ్యాథ్స్ మీద అవగాహన, ఒక అనలైటిక్గా ఆలోచించడం, వివిధ రకాలుగా విద్యార్థుల్లో ఒక తార్కిక విధానాన్ని నేర్పించడమే స్కూలు బాధ్యతగా పురస్కరించుకొని ఈరోజు వాసవి విద్యానికేతన్లో ప్రతి పిల్లలు దాదాపు 300 మంది విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టు, మ్యాథ్స్ ప్రాజెక్టుతో కార్యక్రమాన్ని నిర్వహించాం. దాదాపు 3 గంటల పాటు వివిధ రకాలుగా ఫార్ములాస్, ప్రాజెక్ట్స్, అనేక రకాల ఆలోచింపజేసినటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించాం. సో ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలకు వాళ్ళు ఆలోచించే విధానాన్ని వాసవి విద్యానికేతన్ ఎప్పటికప్పుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు కూడా రామానుజన్ చేసినటువంటి సేవలను స్మరించుకొని ఆయన మా ఉపాధ్యాయులు, తదితర సిబ్బంది, విద్యార్థులందరూ కూడా ఘనంగా నివాళులర్పించి వారు చేసినటువంటి సేవలను ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది.
పార్లమెంట్లోని భద్రతా విషయంపై ప్రశ్నించినందుకు గాను 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన కేంద్రం విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలనను నిర్వహిస్తుంది అని అన్యాయంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన కేంద్ర ప్రభుత్వం పాలన చాలా అంధకారంగా ఉందని వారు ఈ సమ్మెలో వివరించారు. మోడీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందని, ప్రజల పక్షమైన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బీజేపీకి తగిన శాస్తి చేస్తామని వారు సమ్మెలో ధ్వజమెత్తారు. ఈ సమ్మెలో వడ్డే శోభనాద్రి, సిపిఐ రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ ఎంపీ, మైసూరు ఎంపీ యొక్క పాసులతోనే పార్లమెంట్లో దొండగలు ప్రవేశించి గందరగోళం సృష్టిస్తే మొత్తం భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే దానికి రక్షణ కల్పించలేని మోడీ, అమిత్ షాలు ఈ దేశాన్ని కాపాడగలరా? ఇంత తీవ్రమైన అంశాన్ని పార్లమెంట్లో చర్చించాలని చెప్పని ఎంపీలు అడిగినందుకు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని సస్పెండ్ చేసి 149 మంది ఎంపీలు దేశ చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో వాళ్ళందరినీ బయటికి పంపించి ఇక దీని గురించి ఎవరో మాట్లాడకూడదు, బీజేపీని ఎత్తి చూపకూడదు అని చెప్పి ఒక ప్రమాదకరమైనటువంటి అంశాన్ని దాచి ఇండియన్ కూటమి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. ఇవాళ భారత పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంతమంది గౌరవ పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయటం, ప్రజాస్వామ్యాన్ని కుని చేయటం. ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు పార్లమెంట్లోకి వచ్చి సమాధానం చెప్పే ధైర్యాన్ని కోల్పోయారంటే పరోక్షంగా వాళ్ళ తప్పును ఒప్పుకున్నట్టేనని మా అందరి అభిప్రాయం. ఏదేమైనా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నప్పుడు ఇవాళ దాదాపు రాజ్యసభ సభ్యులు కానీ, లోక్సభ సభ్యులు కానీ టోటల్గా సస్పెండ్ చేసి వాళ్ళ బిల్లులు పాస్ చేసుకున్నటువంటి ఇది ప్రజాస్వామ్యాన్ని అడుగుతున్నాం. అలాంటి నెహ్రూ గారు తొలి పార్లమెంటు ప్రధానిగా ఉన్నప్పుడు బలమైనటువంటి అపోజిషన్ కావాలని ఆయన కోరుకున్నాడు. ప్రజాస్వామ్యంలో అది బలమైన అపోజిషన్ ఉంటేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది తప్ప అపోజిషన్ లేకుండానే చేయాలనేటటువంటి యొక్క నిరంకుశతత్వాన్ని ఇవాళ పాత్ర వేయాలి. ఇవాళ మోడీ గారు ఉన్నారు. ఇవాళ మణిపూర్ సంఘటన జరిగితే మాట్లాడలేకపోయాడు ఆయన. ఇవాళ పార్లమెంట్లో అమిత్ షా గారు ఈయన కూడా ఇద్దరు కూడా ద్వంద్వ పరిపాలన చేస్తున్నారు. ఇవాళ అగాధకులు పార్లమెంట్లో ప్రవేశిస్తే మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలు, ప్రజాతంత్ర శక్తులు అందరూ కూడా ముక్తకంఠంతో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు మన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఒక దుర్దినంగా మిగిలిపోతుంది. చరిత్రలో ఏనాడు లేనట్లుగా 146 మంది ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడమే కాకుండా 18 బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది. 18 బిల్లులు పాస్ చేసుకున్న తర్వాత ఒకరోజు ముందుగానే ఇవాళ పార్లమెంటు కూడా వాయిదా వేసుకొని ఈ దేశానికి అప్రజాస్వామికమైన పరిపాలనను నరేంద్ర మోడీ ప్రభుత్వం చవి చూపించింది. ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ఫలితాల కారణంగా బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారంలో వచ్చింది కాబట్టి పార్లమెంటు చరిత్రలో చాలా ఒక చీకటి రోజు మొన్న 142 మంది సభ్యుల్ని సస్పెన్షన్ చేయటం. భారత రాజ్యాంగం ప్రకారం మన అందరికీ, పౌరులందరికీ కూడా 142 కోట్ల మంది ప్రజలకి కూడా రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్ని కల్పించింది. మనం ఆలోచించుకుంటానికి, మనం మాట్లాడుకుంటానికి, శాంతియుతంగా ఇట్లా సమావేశం పెట్టుకుంటానికి, నా మనసులో ఆలోచించింది మీకు చెప్పటానికి భావ ప్రకటన స్వేచ్ఛ కానీ ఇవన్నీ సాధారణ పౌరులకే ఉన్నాయి. అటువంటిది పార్లమెంటు సభ్యులు సమాచారం మంత్రి నుండి సమాధానం కోరితే పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణమని, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పాండురంగారావు, సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పంతం పద్మనాభం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 78 మంది ఎంపీలను ఒకే రోజు సస్పెండ్ చేయడం పార్లమెంటు చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ. ఆగంతకులు పార్లమెంటులోకి
వెళ్లటం దేశ చరిత్రలో ఘోరమైన సంఘటన అని తెలిపారు. పార్లమెంటు భద్రతపై చర్చ చేయడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని పేర్కొన్నారు. వికసిత్ భారత్ అంటే ఇదేనా అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాలని, పార్లమెంటుపై ముష్కరుల దాడి జరిగిన రోజే ఈ ఘటన జరగడం భద్రతా వైఫల్యం స్పష్టంగా కనబడుతుందన్నారు. పార్లమెంటులో చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలందరికీ తెలియాలని వారు పేర్కొన్నారు. ఈనాడు ఈ యొక్క దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ యొక్క భారత్లో పార్లమెంటు భవనంలో రక్షణ లేదంటే దేశ భద్రత విషయంలో కానీ అటు పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ ఎంత భద్రత ఉందో అని 141 మంది ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని వారిని సస్పెండ్ ఆర్డర్ అడిగిన దానికి సస్పెండ్ ఆర్డర్ చేశారు. ఈనాడు యావత్ భారతదేశం చూస్తుంది. పార్లమెంటుకే రక్షణ లేనప్పుడు అటు హోంమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఈ దేశ ప్రజల విషయంలో ఎంత రక్షణ ఉందో ఆలోచించుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది. ఆ మాటనే ఇండియా కూటమిలో ఉన్నటువంటి 141 మంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద సస్పెండ్ చేసి ఏడేసి బయటికి పంపించడం జరిగింది. అందులో భాగంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల వరకు కూడా ఈ యొక్క సస్పెండ్ రేట్ని తక్షణమే ఎత్తేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులపై దౌర్జన్యకాండంగా విధించినటువంటి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యగా ఈ విధంగా సస్పెండ్ చేయడం తప్పని ఖండిస్తున్నాం. కాబట్టి దీన్ని ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ప్రజల చేత ఎన్నుకొన్నటువంటి అమిత్ షా కానీ హోంమంత్రి కానీ అదేవిధంగా ప్రధానమంత్రి బాధ్యతలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెబల్ స్టార్ ప్రభాస్ సొంతూరు మొగల్తూరులలో సలార్ సందడి. మిస్సింగ్ మొబైల్ ఫోన్లపై రాజేంద్రనగర్ డీసీపీ సమావేశం. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసినందుకు ధర్నా. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.